అందరికీ ఉద్యమ అభివందనాలతో నా పేరు ఎర్ర సూర్యం. నేను ఎర్రవుపాలి కొడుకుని. అలాగే ఉద్యమ అమర కళాకారులకు అందరికీ అన్న సూర్యం అన్న ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. నాయన అనేది ఏంటంటే, రాజ్యాన్ని ధిక్కరించి పాలకులను ఎదిరించి ప్రజల కొరకు పాటుపడి తొడగొట్టి సవాలంటే ప్రపంచని ఎంతలైన ప్రజలను ఏలే నేతలైన బ్రతుకు పోరు పాట ముందు మోకరిల్లి మొక్కుతుండ్రు. కోటకు పేటకు పనికి రాని కొచ్చన కొడుకులంతా కవిత్వాన్ని కాపిగొట్టి కవులమంటూ విర్రవిగే కష్టకాలమొచ్చెరు. మందికి పుట్టిన కొడుకులు మందల్లా ఎగబడుతూ అందమైన జనమ్మదిని అందుకొని పోతుండ్రు. గీ ఫాల్తుగాళ్ళంతా పల్లె పాట కవులంటారు, కల్తీగాళ్ళంతా కళా కోవిదులంటారు. మన ఆయన ఏమన్నాడు, నేనుగా నట్టి కొడుకు నా రూపున ఉండకుంటే ఎత్తుక ముద్దాడి మురిసే మీ లెక్కెట్లుంటాడు. పాడుదాం వస్తారా పల్లె తల్లి పాటలు, పాడుదాం వస్తారా పల్లె తల్లి పాటలల్లి, అరే ఆడుదాం వస్తారా పర్వతాల అరే పాడుదాం వస్తారా పల్లె తల్లి పాటలల్లి. ఇలా ఈడున్నోళ్ళంతే ప్రభుత్వాలకైనా అమ్ముడు పోయి పనిచేసిన వాళ్ళని చూపెట్టి రాయడా ఒక్కరన్న ఉన్నారా జరిగి చెప్పుర్రి. పాటే ప్రతిపక్షం అంటూ ప్రగర్వాలు వలికినోళ్ళు పాటే ప్రతిపక్షమంటూ ఊరుదారి నొదిలిపెట్టి పాటకు సమాధి కట్టి అరే పేదల వంచినట్టి పాలకులతో జోడిగట్టి మళ్ళా ప్రజా కవులమంటూ మళ్ళీ దిగజారి తిరుగుతుండ్రు. ఈ సిగ్గు తప్పినోళ్ళను వాగ్గేయకారులంటారు, సర్కారుకు సలాం కొట్టి గులాం చేస్తుంటారు. ఇదన్నా అర్థం కాదు. దొంగని అంటే దొరకబట్టే టోడెవడు, ఏమడు బాబాయ్, దొంగని అంటే దొరకబట్టే టోడెవడు, మరి ఏలటోడి మోసాలను ఎండగట్టే టోడెవడని. పాడుదాం వస్తారా పల్లె తల్లి పాటలు, అరే అరే పాడుదాం వస్తారా పల్లె తల్లి పాటలల్లి, పాడుదాం వస్తారా పర్వతాల పాటలల్లి, అరే పాడుదాం వస్తారా పర్వతాల బాణీలల్లి. ఇలా ఆ రోజు అట్లా ప్రశ్నించిండు నాన్న. అదే విధంగా ఈ రోజు నేనేం అడుగుతున్నానంటే, ప్రతి ఒక్కరి చరిత్రని కవి వాగ్గేయకారులు అందరం రాస్తున్నాం, మరి మా చరిత్రని ఎవరు రాయాలి? అంతేనా కదా? కళాకారులాగో సాయెవరు చూస్తారు, కొంచెం డాడీ దగ్గర వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు అని నేను రాసినటువంటి. కళాకారులాగో సాయెవరు చూస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు, ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు, కళలెన్నో కని కవితలు రాస్తా ఉంటారు, కళలెన్నో కని కవితలు రాస్తా ఉంటారు, కళలెన్నో కని కవితలు రాస్తా ఉంటారు, కవితలు రాస్తా ఉంటారు, కాలానికి ఎదురెళ్ళి యుద్ధం చేస్తారు, కాలానికి ఎదురెళ్ళి యుద్ధం చేస్తారు. కళాకారులాగో సాయెవరు చూస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకులు ఎవరు రాస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకులు ఎవరు రాస్తారు. ప్రకృతి అందాలతో పలకరిస్తారు, ప్రకృతి అందాలతో
పలకరిస్తారు, ప్రకృతి అందాలతో పలకరిస్తారు, ప్రకృతి అందాలతో పలకరిస్తారు, పల్లవులుగా చేసి పాటలెన్నో రాస్తారు, పల్లవులుగా చేసి పాటలెన్నో రాస్తారు, వీరుల త్యాగాల గొంతులై లేస్తారు, వీరుల త్యాగాల గొంతులై లేస్తారు, వీరుల త్యాగాల గొంతులై లేస్తారు, వీరుల త్యాగాల గొంతులై లేస్తారు, వాళ్ళ రక్తపు సుక్కల ముద్దుల బిడ్డలు వీళ్ళు, కళాకారుల గోస ఎవరు చూస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు, వాళ్ళ ఎండిన కడుపుల బ్రతుకును ఎవరు రాస్తారు, గజ్జలల్ల కల్లు మనే శబ్దమవుతారు, గజ్జలల్ల కల్లు మనే శబ్దమవుతారు, పాడెకట్టెతో పాటై ప్రాణం పోస్తారు, కళాకారులు ఎవరు రాస్తారు, అయితే అన్న నేను ఒక్కటే వినిపించుకుంటున్నా, పోయినాక వాళ్ళకి దండేసి దండాలు పెట్టడైతే వద్దు ఇప్పటి నుంచి వెళ్ళి జరా మీ కాళ్ళకి దండం పెడతా. దద్దరిల్లె శబ్దమున పుట్టినవో విప్లవమా, దద్దరిల్లె శబ్దమున పుట్టినవో విప్లవమా, ఆదిమూల వాసుల కుల చైతన్యమా, ఆదిమూల వాసుల కుల చైతన్యమా, ఆదిమూల వాసుల అదే పొడిసేటి 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 పొత్తువై నిసురలేపే కిరణమా, పొడిసేటి పొత్తువై పొడిసేటి పొత్తువై నిసురలేపే కిరణమా, మాది జాంబవుని నిజ స్వరూపమా, మాది జాంబవుని నిజ స్వరూపమా, అరే నేనే రాబు పాలిరా, అరే నేనే రాబు పాలిరా, అరే నేనే రాబు పాలిరా, అరే నేను రాబు పాలిరా, రాబు పాలిరా, రాబు పాలిరా. అలా ఆయన మీద నేను రాసిన అట్నే అన్నగారు చనిపోయక ముందు మేము ఆంధ్రాలో కలిసినామన్నా గదరన్నతోటి, జనం కోసమే పుట్టావు, జనం కోసమే నడిచావు, జనం కోసమే పుట్టావు, జనం కోసమే ఆడావు, జనం కోసమే పాడావు, జనం కోసమే ఆడావు, జన సముద్రమై ఎగిసావు, జనం జెండై ఎగిరావు, కద్దరన్నా పొడిచే పొద్దై రావన్నా, కద్దరన్నా మా పాటల తుపాకి నీవన్నా, కద్దరన్నా పొడిచే పొద్దై రావన్నా, కద్దరన్నా మా పాటల తుపాకి నీవన్నా, తిరుగుబాటుని నేర్పావు, ఆ దొరలకు ఎదురు తిరిగావు, తిరుగుబాటుని బహుజనులను కూడా గట్టినవు, పరికీసి యుద్ధం చేసినవు, బహుజనులను కూడా అరే తూటకు వాళ్ళ తూటకు తూటకే వణుకును పుట్టించావు, ప్రజల గానమై నిలిచావు, కద్దరన్నా పొడిచే పొద్దై రావన్నా, కద్దరన్నా మా పాటల తుపాకి నీవన్నా, ఆ కద్దరన్నా పొడిచే పొద్దై రావన్నా, కద్దరన్నా.
థ్యాంక్ యూ